కాళ్ళు నా కాళ్ళన్నీ కూడా గుచ్చుకుంటునేవి. ఆయన నా స్వామి మీరు ఒక్క మాట చెప్తే నేను ఎంతో నుంచి దృష్టిగా ఉన్నాను, ఒక్క మాట మీరు అంటే ఆ రోడ్డంతా దివ్యంగా ఏం చేస్తారని నాకు కల్లూరు చంద్రమౌళి గారు మా ఊరు పక్క ఆయన. అయితే వాళ్ళు అన్నారు ఏమండి మేము మినిస్టర్ మీద ఆధారపడి లేము, ఈశ్వరు మీద ఆధారపడి ఉన్నాము అని అన్నారు స్వామి. ఇందువల్ల స్వామి వారికి అలాంటి శక్తి వాళ్ళు ఉండేది. ఎప్పుడు కూడా దిక్కుచుండేది కాదు, వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవారు. చిట్ట చివరి సమయంలో సత్తు నివాసంలో వారు పడుకుండేవారు. నేను మధ్యాహ్నం కూడా వారి దగ్గర సేవ చేస్తూ ఉండేవాడిని. కానీ వారికి ఒకప్పుడు ఎంత ఉత్సాహం ఉండేదో, కాలు మీద కాలేసి పడుకుని కాలు ఊపుతూ ఎంతో పుష్కలంగా ఉంటుండేవారు స్వామి వారు. ఉండి నన్ను ఇచ్చేవారు ఏం బాబు అని అనేవారు. స్వాములు వారు చిన్నపిల్లవాళ్ళని కానీ వరే అని కానీ అరే అని కానీ అమ్మవారిని కూడా ఆవిడ అనే మాటలు ఎప్పుడు వచ్చేది కాదు నోటికుండా. అమ్మగారిని అమ్మగారు అనేవారు, పెద్దవారు వస్తే అయ్యగారు అనేవారు, పిల్లవాడు అయితే ఏం బాబు అనేవారు. నేను దగ్గర కూర్చునే బాబు అన్నీ లేచాను. లేచి మేము కాలు మీద కాలు వేసుకుని మేము ఇట్లా ఊపుతున్నాము నవ్వుకుంటున్నాము కదా, ఎందుకు మీకు తెలుసా అని అడిగారు. తెలుసు అంటే ఒక వైపు, తెలిసి ఒక వైపు. ఏం చేస్తాము ఊరుకుంటా ఊరుకుంటా సరే సరే ఏమి లేదు మాకు ఇప్పుడు వయసు అంతా తెలుసా అన్నారు. ఏం చెబుతాము వయసు అంటే పెద్దవాళ్ళు వాళ్ళ ఉమ్మంటానికి పోయినా అంటారు పోయి ఎంత పులి మలయాళం సామాన్యం కాదు, మామూలుగా తల్లిలాగా ప్రేమించేవారు. అమ్మో మన పులి ఆ కాదు గంటో అంటుండేవారు. ఆ బోర్డులో వచ్చినట్టుగా వదిలితే పులి ఎట్లా ఉంటే ఉంటుందో స్వాముల వాళ్ళు అట్లా ఉండేవారు అనుకుంటారు. ఏమో అప్పుడు స్వాములు నే మాకు 36 సంవత్సరాలు అని అన్నారు స్వాములు. ఆ తర్వాత రాజేళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు రక్త పరీక్ష చేశారు. ఏది ఆ చెవుకి క్యాన్సర్ వస్తే ఆకృష్ణ గారికి డాక్టర్లు చెప్పారండి. అప్పుడు వెంకటరావు గారు, రాజీవ్ గారు, కృష్ణ గారి గుణాంశం అంతా ఉన్నారు. ఏమండి స్వాముల వారికి ఎంత ముసలి వచ్చినా రక్తం మాత్రం 36 సంవత్సరాలు ఉండే యోగులకి రక్తం లాగుతుంటారు.